హాయ్ హలో అండి. నేను శ్రీలంక అండి. ఈరోజు కేజీ రొయ్యలు అండి. ఇవి మంచి ఉప్పు, పసుపు, నిమ్మరసం, ఒక చెక్క నిమ్మరసం వేసి శుభ్రంగా 3-4 సార్లు కడిగి పెట్టినవి. అట్లా కడిగి పెడితే నీసు వాసన అనేది ఉండదన్నమాట. అయితే వీటిలో ఏం చేయాలంటే మళ్ళీ ఒక చెక్క నిమ్మరసం, ఒక చెంచా పసుపు, ఒక చెంచా ఉప్పు వేసి కలిపి పొయ్యి మీద పెట్టాలి. పొయ్యి మీద పెడితే ఆ నీరుకి ఇవన్నీ మంచి గుడికి దగ్గరగా అవుతాయి అన్నమాట. వీటిని మంచిగా జీడిపప్పులు అన్నీ వేసి మంచిగా ఫ్రై చేస్తే బాగుంటుంది. అవి ఉడికించిన తర్వాత ఫ్రై చేసినాక మళ్ళీ సూప్ ఇవ్వండి. మంచిగా అన్నీ ఉప్పు, పసుపు, నిమ్మ చెక్క వేసి కడిగి అయితే మళ్ళీ ఒక చెంచా పసుపు వేసి మళ్ళీ చెంచా ఉప్పు, కల్లుప్పండి, ఇది రాళ్ళు ఉప్పు వేసి మంచిగా కలిపి పొయ్యి మీద పెట్టాలి. పొయ్యి మీద పెడితే ఇది నీరు వస్తాయి అన్నమాట. నీరు వచ్చి మంచిగా దగ్గరగా అయినాక ఇవి మళ్ళీ వేరే కళాయిలు వేసి ఫ్రై చేయాలి. ఆయిల్ వేసి మంచిగా అల్లం అన్నీ వేసి ఉప్పు కారం ఒక చెక్క ఫస్ట్ కలిపేసి ముక్కలన్నీ ఇవన్నీ రొయ్యలన్నీ క్లీన్ చేసుకున్నాం. కడిగి ఉప్పు, పసుపు, నిమ్మ చెక్క పెట్టేసి ఇంకో చెక్క ఇప్పుడు ఇందులో వేసేసి మళ్ళీ ఉప్పు, పసుపు, ఒక నిమ్మ చెక్క ఇందులో వేసి మంచిగా అన్నీ కలిపి మంచిగా కలిసినాక అప్పుడు పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకుంటే నీరు వచ్చి దగ్గరగా అయినాక అప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఈ రొయ్యలు అనేది రొయ్యలైనా చేపలైనా నిమ్మకాయ వేసి చేసుకుంటేనే నీసు వాసన ఉంటుంది కలిపి. ఓకే, ఇదిగోండి రొయ్యలు ఇలా ఫ్రై చేసి మంచిగా ఇది అన్ని ఉప్పు, ఇది పసుపు, ఉప్పు, నిమ్మరసం అన్నీ వేసి ఇట్లా ఉడకబెట్టితే నీరంతా గుంజి ఇట్లా దగ్గరికి అయినాయి రొయ్యలు. చూడండి అన్నీ దగ్గరికి అయినాయి మంచిగా. వీటిని ఇప్పుడు ఆయిల్ వేస్తానండి. ఇది 2 పావులు ఆయిల్ వేస్తే ఈ ఫ్రైకి మంచిగా సరిపోద్ది. మళ్ళీ అంటే ఆన్ చేసి అయితే ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ కలిపి మంచిగా లైట్గా వేయించి పొడి చేసి ఇవ్వండి ఈ డబ్బాలో పోసుకున్నాం. పొడి చేసి పెట్టుకున్నాం అన్నమాట. పొడి ఈ పొడి చేపలకు కానీ రొయ్యలకు కానీ ఈ పొడి వేస్తాం. చెంచాన్నర వేసిన ఈ పొడి సరిపోద్ది. చెంచాన్నర వేస్తే రొయ్యలకి అయితే 2 చెంచాలు పడుతుందండి. నేను ఇందాక చెంచాన్నర వేసిన, ఇప్పుడు ఒక 1/2 చెంచా వేస్తాను. 2 చెంచాలు పొడి సరిపోద్ది. 2 చెంచాలు పట్టుద్ది అన్నట్టు. ఇది కిలో, ఈ రొయ్యలు కిలో అనమాట. 2 చెంచాల పొడి అన్నీ ఉప్పు, కారం అన్నీ వేసి మళ్ళీ ఇచ్చిన తర్వాత లాస్ట్లో ఈ 2 చెంచాల పొడి వేసి కొద్దిసేపు మగ్గించాలి. ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పు, ఇది ఉప్పు, కారం అన్నీ పట్టాలి మంచిగా. ఉప్పు, కారం అన్నీ పెట్టినాక ఒక చిన్న సిమ్ములో ఒక 5 నిమిషాలు మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఈ రొయ్యలు పట్టుద్ది. ఇందులో చూడండి ఓ పిరికడన్ని ఈ జీడిపప్పులు వేసుకుంటున్నాం. వేయించి జీడిపప్పులు వేసుకుంటున్నాం ఫ్రై వీటిని. కరివేపాకు, కొత్తిమీర లాస్ట్లో ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే మంచి స్మెల్ బాగుంటుంది అన్నమాట. ఒక రెమ్మ కరివేపాకు, కొత్తిమీర కొంచెం వేసుకుంటే కొద్దిసేపు వేసి కొద్దిసేపు ఇట్లా కలుపుకోవాలి. అది బాగా మిక్స్ అయ్యేదంట కలుపుకుంటే అప్పుడు బాగుంటాయి ఫ్రై. కరివేపాకు ఒక రెమ్మ, కొత్తిమీర కొంచెం, కొంచెం కొత్తిమీర, 2 చెంచాలు కొత్తిమీర మంచిగా ఫ్రై అయిపోయిందండి మొత్తం. ఇవన్నీ జీడిపప్పులు కూడా వేసినాం ఇందులో.
జీడిపప్పులు, రొయ్యలు ఫ్రై. ఫ్రై అయిపోయింది మంచిగా. రొయ్యలు ఫ్రై అండి, ఇవ్వండి రొయ్యలు ఫ్రై అయినాయి. జీడిపప్పు ఇదిగోండి, జీడిపప్పు ఫ్రై ఇందులోనే వేసినాం. ఫ్రై చేసి రొయ్యలు జీడిపప్పు రెండు కలిపి ఫ్రై చేసినాం. రొయ్యలు మంచిగా ఫ్రై అయినాయి, చూడండి ఎంత బాగున్నాయో రొయ్యలు. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి.